హలో ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కను. ఈరోజైతే అల్లం పేస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మేమైతే ఒక అరకిలో అల్లం తెప్పించాము పొద్దున్నే. దాన్ని నీట్గా నీళ్ళతో బాగా 4-5 సార్లు కడిగి పెట్టుకున్నాము. కడిగి పెట్టుకొని స్పూన్తో గీకి పెట్టుకుంటాం. ఇలా అయ్యాక చెప్తాను. స్పూన్తో గీర్ పెట్టుకోవడం వల్ల లైట్గా పొట్టు మాత్రమే వస్తుందండి. ఒకవేళ పీలర్తో చేశారనుకోండి ఆ కండంతా వచ్చేస్తుంది. కాబట్టి అల్లం అంతా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే స్పూన్తో కానీ కత్తి స్లాంట్గా పెట్టి కానీ చేయొచ్చు, అది బెటర్. అల్లం చాయ్ పొద్దున్నే తాగినా కూడా అల్లం వేసి తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు అన్నీ కలుపుకుని తాగితే కూడా చాలా బాగుంటుంది. అవి 3 కలుపుకొని తాగితే బాగా వెయిట్ లాస్ అవుతారు. రెసిస్టెంట్ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కరోనా టైంలో ఎక్కువ మంది విరివిగా వాడారండి, బాగా వాడుతున్నారు కూడా బాగా అల్లం పేస్ట్. ఓన్లీ అల్లం మాత్రమే వాడారు. ఈ వెల్లుల్లిపాయ బద్దలు కూడా కొంచెం అన్నంలో కలుపుకుని తింటే కూడా బాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో 2 బద్దలు వేసుకొని తింటే కూడా ఆ రోజంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మైండ్ చాలా ఫ్రెష్గా వర్క్ చేయగలరు. ఒకసారి తిని చూడండి మీరు. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఎంత ప్యూరిటీగా ఉందో. అసలు ఏ పుచ్చులు లేకోకుండా అంతా తీసి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళైనా కూడా కొంచెం పసుపు ఉప్పు కలుపుకొని పక్కన ఒక బాటిల్లో తీసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. కాకపోతే బాటిల్స్లో వేసేటప్పుడు మరీ నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా పెట్టి చేస్తే మాత్రం బాగా ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది, చెడిపోదు ఎక్కువగా. అల్లం డ్రై అయ్యాక సొంటి రూపంలో సొంటి చాయాన్ని తాగుతారు. బాగా తలనొప్పులు తగ్గుతూ ఉంటాయి. మా రాయలసీమలో చాలా ఎక్కువగా వాడతారండి. వచ్చేది ఒకే ఒక ప్రాబ్లం, ఓన్లీ తలనొప్పే మా రాయలసీమలో. నేనైతే చూసిన వాళ్ళలో అయితే ఎక్కువగా సొంటి వాడతారండి. తలనొప్పి వచ్చిన వాళ్ళు చాలా రిలీఫ్ వస్తుంది. ఒకవేళ అలా తలనొప్పి ఉన్న వాళ్ళైతే తప్పకుండా వాడి చూడండి. అలాగా సొంటి చాయ్ చేసుకొని తాగండి, చాలా బాగా రిలీఫ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? అందరూ ఇంట్లోనే అల్లం పేస్ట్ తయారు చేసుకుంటారుగా, ఇంట్లోనే చేసుకోండి. సేఫ్గా ఉండండి, మాస్కులు వేసుకోండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. అల్లంతో ఏవైనా చేసుకొని తింటూ ఉండండి. ఎక్కువ చాలా రెసిస్టెంట్ పవర్ పెంచుతుంది. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, అందరూ వీడియోస్ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ టైమింగ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ కొంచెం బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకు మానిటైజేషన్కి దగ్గర అవుతాం. అప్పుడు ఇంకా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, బాగా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కకుండా మర్చిపోకండి. ఆల్ అని ఉంటుంది, అది నొక్కండి. మీ రాధక్క.